ఢిల్లీని ఒకే రాజవంశం కాదు, 5 శక్తివంతమైన రాజవంశాలు పరిపాలించాయని మీకు తెలుసా? 1206 నుంచి 1526 వరకు జరిగిన ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తానేట్ అంటారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన దశ. ఈ సుల్తానేట్లో మొత్తం 5 వంశాలు ఉన్నాయి. అవి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యద్, లోడి. ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్స్లో చాలా ముఖ్యము. ఈ కథ బానిస వంశంతో ప్రారంభమవుతుంది. ఒక బానిస నుంచి సుల్తాన్గా ఎదిగిన నాయకుడు ఈ వంశానికి పునాది వేశాడు. ఇది ఢిల్లీ సుల్తానేట్ యొక్క ప్రారంభ దశ. ఈ వంశంలో ఇక్తా వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. టంకా వంటి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి పరిపాలనకు బలమైన పునాది అయ్యాయి. తర్వాత ఖిల్జీ వంశం వచ్చింది. ఇది ఢిల్లీ సుల్తానేట్ను విస్తరించిన వంశము. ముఖ్యంగా దక్షిణ భారతదేశం వరకు విస్తరించింది. ఈ వంశంలో ధర నియంత్రణ విధానం అమలు చేయబడింది. మార్కెట్ వ్యవస్థను కట్టుదిట్టంగా నియంత్రించారు. ఇది ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన పాయింట్. తర్వాత తుగ్లక్ వంశం వచ్చింది. ఇది ప్రయోగాలకు ప్రసిద్ధి చెందిన వంశం. కొత్త నిర్ణయాలతో చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టడం మరియు ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధాని మార్పు వంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోబడ్డాయి. తర్వాత సయ్యద్ వంశం వచ్చింది. ఇది బలహీనమైన వంశంగా పరిగణించబడుతుంది. కేంద్ర బలహీనమైనది. చివరగా లోడి వంశం వచ్చింది. ఇది ఆఫ్ఘాన్ పాలకుల వంశం. ఢిల్లీ సుల్తానేట్ చివరి దశను సూచిస్తుంది. 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో లోడి వంశం ఓడిపోవడంతో ఢిల్లీ సుల్తానేట్ ముగిసింది. ఇప్పుడు మనం ఎంసీక్యూకు సంబంధించిన సెక్షన్ చూద్దాం. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించినవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న, ఢిల్లీ సుల్తానేట్లో మొదటి వంశం ఏది? ఆన్సర్ స్లేవ్ వంశం, అంటే బానిస వంశం. చివరి వంశం ఏది? ఆన్సర్ లోడి వంశం. ఏ వంశంలో విస్తరణ ఎక్కువగా జరిగింది? ఆన్సర్ ఖిల్జీ వంశం. టోకెన్ కరెన్సీ ఎవరి కాలంలో వచ్చింది? ఆన్సర్ తుగ్లక్ వంశం. బలహీనమైన వంశం ఏది? ఆన్సర్ సయ్యద్ వంశం. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి క్లాస్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. స్లేవ్, ఖిల్జీ అంటే బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. ఈ ఆర్డర్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది. అంటే షార్ట్కట్లో మనకి బాకీ తూ సాలే. ఓకే, చివరగా ఒక సింపుల్ రివిజన్. స్లేవ్ అంటే పునాది, ఖిల్జీ అంటే విస్తరణ, తుగ్లక్ అంటే ప్రయోగాలు, సయ్యద్ అంటే బలహీన పాలన, లోడి అంటే ముగింపు. ఈ ఫ్లో గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్స్లో సులభంగా సమాధానాలు చెప్పగలుగుతారు. ఒక బానిస నుంచి సుల్తాన్గా ఎదిగిన అద్భుత కథ ఇది. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానేట్కు పునాది వేసిన మొదటి పాలకుడు. బానిసగా అమ్మబడిన ఐబక్ తరువాత యోధుడుగా ఎదిగి తన ప్రతిభతో సైన్యంలో ముఖ్య స్థానాన్ని సంపాదించాడు. మహమ్మద్ ఘోరీకు నమ్మకమైన సేనాధిపతిగా ఐబక్ పనిచేసి భారతదేశంలో అతని అధికారాన్ని బలపరిచాడు. 1192 తరణి యుద్ధం ఘోరీ విజయంలో ఐబక్ కీలక పాత్ర పోషించి భారతదేశంలో ఆధిపత్యానికి మార్గం సృష్టించాడు. 1206లో ఘోరీ మరణం తర్వాత ఐబక్ స్వతంత్ర సుల్తాన్గా ప్రకటించుకొని ఢిల్లీపై తన పాలన ప్రారంభించాడు. బానిస వంశాన్ని స్థాపించి ఢిల్లీ సుల్తానేట్కు పునాది వేసి కొత్త పరిపాలనా యుగాన్ని ప్రారంభించాడు. ఢిల్లీ అధికారిక రాజధాని అయినప్పటికీ ఐబక్ ప్రధానంగా లాహోర్ను తన కేంద్రంగా ఉపయోగించాడు. లాక్ బక్ష్ అనే బిరుదు పొందిన ఐబక్ తన దాతృత్వం వల్ల ప్రజల ప్రేమను గెలుచుకున్నాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించి కువత్ ఉల్ ఇస్లాం మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. సైనిక ఆధారిత పాలనను అమలు చేసి ప్రారంభ దశలో రాజ్యాన్ని రక్షణపై కేంద్రీకరించాడు. ఇక్తా వ్యవస్థను కొనసాగిస్తూ భూ సంవరాలను సేకరించే విధానాన్ని అమలుపరిచాడు. ఐబక్ తర్వాత ఆరాం షా వచ్చి
బలహీనంగా పాలించగా ఇల్తుత్మిష్ తరువాత బలమైన పాలకుడిగా ఎదిగాడు. 1210లో పోలో ఆటలో గుర్రం నుంచి పడిపోవడంతో ఐబక్ మరణించి దాని పాలన ముగిసింది. ఇప్పుడు మనం కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించినటువంటి ఎంసిక్యూస్ చూద్దాం. బానిస వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్ ఎవరి బానిస అని చెప్పవచ్చు? ఆన్సర్ మహమ్మద్ ఘోరీ. ఐబక్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్ 1206 నుంచి 1210 అంటే 4 సంవత్సరాలు. లాక్ బక్ష్ బిరుదు ఎవరికి ఉంది? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణం ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ప్రధాన కేంద్రం ఎక్కడ? ఆన్సర్ లాహోర్. కుతుబుద్దీన్ ఐబక్ మరణం ఎలా జరిగింది? ఆన్సర్ పోలో ఆడుతూ ఉండగా జరిగింది. ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్కి సంబంధించినటువంటి మనకి ఫాస్ట్గా క్విక్ రివిజన్ని ఒకసారి మనం చెప్పుకుందాం. స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, గురువు మహమ్మద్ ఘోరీ. ఈ 2 పాయింట్లు ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైనవి. రాజధాని ఢిల్లీ కానీ కేంద్రం లాహోర్. బిరుదు లాక్ బక్ష్. ఇది తరచూ అడిగే ప్రశ్న. కుతుబ్ మినార్ ప్రారంభం సైనిక పాలన. ఇవి ఐబక్ పాలన ముఖ్య లక్షణాలు. బానిస నుంచి సుల్తాన్గా ఎదిగి నిర్మాణాలు చేసి చివరకు పోలోలో మరణించిన పాలకుడు ఐబక్. ఇప్పుడు ఇల్తుత్మిష్ గురించి చూద్దాం. బానిసగా ప్రారంభమైన జీవితం నుంచి ఢిల్లీ సింహాసనం వరకు ఎదిగిన ఇల్తుత్మిష్ నిజమైన ఢిల్లీ సుల్తానేట్ స్థాపకుడిగా గుర్తింపు పొందాడు. బానిసగా అమ్మబడిన ఇల్తుత్మిష్ తరువాత కుతుబుద్దీన్ ఐబక్ సేవలో చేరి తన ప్రతిభతో నమ్మకాన్ని గెలుచుకుని ఎదిగాడు. 1211లో ఆరామ్ షాను ఓడించి ఇల్తుత్మిష్ సింహాసనం ఎక్కి ఢిల్లీపై తన పూర్తి నియంత్రణను స్థాపించాడు. విభజన ప్రాంతాలను ఒకటిగా చేసి ఢిల్లీని బలమైన రాజధానిగా మార్చి సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇక్తా వ్యవస్థను సక్రమంగా అభివృద్ధి చేసి భూ సంవరాలను సమర్థంగా నిర్వహించే విధానాన్ని అమలు చేశాడు. చిహల్గనిగా ప్రసిద్ధి చెందిన 40 మంది అమాత్యుల సమూహాన్ని ఏర్పాటు చేసి కేంద్ర పాలనను బలపరిచాడు. టంకా, వెండి నాణేలు మరియు జిటాల్ రాగి నాణేలను ప్రవేశపెట్టి స్థిరమైన కరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంటే వెండి టంకా, రాగి జిటాల్ వంటి నాణేలను ప్రవేశపెట్టడం జరిగింది. అబ్బాసిద్ ఖలీఫా నుంచి అధికార గుర్తింపు పొంది తన పాలనకు చట్టబద్ధతను సాధించాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసి తన సమాధిని నిర్మించి ఢిల్లీకి చారిత్రక గుర్తింపునిచ్చాడు. తన కూతురు రజియాను వారసురాలిగా ఎన్నుకొని భారత చరిత్రలో తొలి మహిళా పాలకురాలికి మార్గం సృష్టించాడు. 1236లో ఇల్తుత్మిష్ మరణంతో ఒక బలమైన పాలన ముగిసినా అతని వ్యవస్థలు కొనసాగాయి. ఇప్పుడు ఎంసిక్యూస్ చూద్దాం. ఇల్తుత్మిష్ పాలనా కాలం. ఆన్సర్ 1211 నుంచి 1236. ఇది పరీక్షల్లో తరచూ అడిగే ప్రశ్న. ఢిల్లీ సుల్తానేట్ నిజమైన స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఇల్తుత్మిష్. సామ్రాజ్యాన్ని స్థిరపరిచినందుకు ఈ బిరుదు వచ్చింది. ఇక్తా వ్యవస్థను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇల్తుత్మిష్. ఇది ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్. చిహల్గని అంటే ఏమిటి? ఆన్సర్ 40 మంది అమాత్యుల సమూహం. ఇది కేంద్ర పాలనలో కీలక భాగంగా ఉండేది. ఇల్తుత్మిష్ ప్రవేశపెట్టిన నాణేలు. ఆన్సర్ వెండి టంకా, రాగి జిటాల్. ఇవి కరెన్సీ వ్యవస్థకు పునాది. ఇల్తుత్మిష్ ఎవరి వద్ద నుంచి గుర్తింపు పొందాడు? ఆన్సర్ అబ్బాసిద్ ఖలీఫా. అతని అధికారాన్ని బలపరిచింది. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇల్తుత్మిష్. ఇది ముఖ్యమైన నిర్మాణ కృషి. ఇల్తుత్మిష్ తర్వాత ఎవరిని తన వారసురాలిగా నియమించాడు? ఆన్సర్
రజియా సుల్తానాను తన వారసురాలిగా నియమించాడు. ఇది చరిత్రలో ముఖ్య నిర్ణయం. ఇల్తుత్మిష్ మరణం. ఆన్సర్ 1236లో జరిగింది. ఇప్పుడు క్విక్ రివిజన్ చూద్దాం. నిజమైన స్థాపకుడు ఇల్తుత్మిష్. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే చాలు, ప్రశ్నలు సులభంగా మనం చేయవచ్చు. 1211 నుంచి 1236 వరకు అతని పాలన సాగి ఢిల్లీ సుల్తానేట్ను బలంగా నిలబెట్టాడు. ఇక్తా వ్యవస్థ అభివృద్ధి ఇతని ముఖ్య కృషి పరిపాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. చిహల్గని 40 మంది అమాత్యులు కేంద్ర పాలనను నియంత్రించే శక్తివంతమైన వ్యవస్థ. టంకా మరియు జిటాల్ నాణేలు భారత కరెన్సీ చరిత్రలో కీలక మైలురాళ్ళు. ఖలీఫా గుర్తింపు అతని పాలనకు చట్టబద్ధతను ఇచ్చి అధికారాన్ని పెంచింది. కుతుబ్ మినార్ పూర్తి చేసి నిర్మాణ వారసత్వాన్ని ఢిల్లీలో నిలబెట్టాడు. రజియాను వారసురాలిగా ఎన్నుకోవడం అతని ముందు చూపును చూపిస్తుంది. 1236లో మరణించినప్పటికీ అతని వ్యవస్థలు సుల్తానేట్ను కొనసాగించాయి. ఇప్పుడు రజియా సుల్తాన్ గురించి చూద్దాం. బానిస వంశంలో ఒక విప్లవం, సంప్రదాయాలను చెరిపేసిన ఢిల్లీ సింహాసనం. చరిత్రలో మొదటి మహిళా సుల్తాన్గా రజియా ఎదిగింది. ఇల్తుత్మిష్ కుమార్తెగా జన్మించిన రజియా చిన్నప్పటి నుంచి పరిపాలనలో శిక్షణ పొంది తన సోదరుల కంటే సమర్థురాలిగా నిరూపించింది. 1211 తర్వాత ఏర్పడిన సంక్షోభంలో 1236లో రజియా సింహాసనం అధిష్ఠించి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా మారింది. కానీ ఆమెకు పెద్ద సవాలు టర్కిష్ అమీరుల నుంచే. ముఖ్యంగా చిహల్గని వర్గం మహిళా పాలనను అంగీకరించలేదు. రజియా సంప్రదాయాలను తోసిపుచ్చి పరదా లేకుండా పాలించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి పరిపాలనలో నూతన విధానాన్ని చూపించింది. యాకుత్ అనే అధికారికి ఉన్నత పదవి ఇవ్వడం టర్కిష్ అమీరుల్లో అసంతృప్తి పెంచి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ అసంతృప్తి తిరుగుబాటుగా మారి మాలిక్ ఆల్తూనియా నేతృత్వంలో రజియాపై యుద్ధం ప్రారంభమైంది. రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రజియా ఆల్తూనియాను వివాహం చేసుకుని మళ్ళీ అధికారాన్ని సాధించడానికి ప్రయత్నించింది. కానీ చివరికి యుద్ధంలో ఓడిపోయి ఢిల్లీ సింహాసనం కోల్పోయింది. ఆమె పాలన ముగింపు దిశకు చేరుకుంది. 1240లో పరారీలో ఉన్న సమయంలో దొంగల దాడిలో రజియా మరణించింది. ఇది పరీక్షలలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎంసిక్యూస్ గురించి చూద్దాం, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసిక్యూస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో మొదటి మహిళా సుల్తాన్ ఎవరు? ఆన్సర్ రజియా. రజియా పాలనా కాలం ఎంత? ఆన్సర్ 1236 నుంచి 1240 వరకు. ఆమెకు ప్రధాన ప్రతిబంధకులు ఎవరు, అంటే వ్యతిరేకులు ఎవరు? ఆన్సర్ టర్కిష్ అమీరులు మరియు చిహల్గని వర్గం. యాకుత్ పాత్ర ఏమిటి? ఆన్సర్ విశ్వసనీయ సలహాదారు. అతను రజియా యొక్క విశ్వసనీయ సలహాదారు అని చెప్పవచ్చు, అంటే అడ్వైజర్ అన్నమాట. ఓకే, రజియా మరణించిన సంవత్సరం 1240. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ క్విక్ రివిజన్ ఓసారి చూద్దాం. రజియా ఆల్దిన్ ఢిల్లీ సుల్తానేట్లో మొదటి మహిళా సుల్తాన్. 1236 నుంచి 1240 వరకు పాలించింది. మామ్లూక్ లేదా బానిస వంశానికి చెందినది. ఇల్తుత్మిష్ కుమార్తె తన తండ్రి చేత వారసురాలిగా ఎంపిక చేయబడింది. ఆమెను సుల్తానా కాదు సుల్తాన్ అని పిలిచారు. ఇది ఎగ్జామ్లో చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, పరదా లేకుండా పాలన చేసి సైన్యాన్ని స్వయంగా నాయకత్వం వహించింది. టర్కిష్ అమీరుల ప్రభావాన్ని తగ్గించి యాకుత్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఈ చర్యల వల్ల చిహల్గని తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఆమె పాలనలో కీలక మలుపు. ఆల్తూనియాతో సంబంధం ఏర్పడి తర్వాత వివాహం జరిగింది. తిరుగుబాట్లలో ఓడిపోయి
1240లో కైతల్ దగ్గర మరణించింది. కేవలం 4 సంవత్సరాల పాలన అయినా చరిత్రలో చిరస్మరణీయ నాయకురాలుగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.